హలో అండి, నమస్తే. నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. ఒకవేళ మీరు ఈ వీడియో డైరెక్ట్గా చూసినట్లయితే దీనికి పార్ట్ 1 ఉంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ముందు అది చూసేయండి. అప్పుడు మీకు ఇది ఫుల్ క్లారిటీ వస్తుంది. మనం ఫస్ట్ పార్ట్లో సత్య శాలరీ ఎంత, ఎక్స్పెన్సెస్ ఏంటి, ఏమేమి లోన్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అనేవి చూసాం. మనం ఈ పార్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తున్నారు, ఎలా చేయాలి, ఈ డీటెయిల్స్ చూద్దాం. అలాగే మన ఛానల్లో ఒక గివ్ అవే కూడా అనౌన్స్ చేసాం అనమాట. మీరు వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే కింద గివ్ అవే అని చెప్పి ఒక లింక్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసి ఫిల్ చేయండి. ఇలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఒకరిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. మీతో నేను 1-to-1 కనెక్ట్ అవుతాను అనమాట. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ మీ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్కి మీ మంత్లీ శాలరీ నుంచి ఏమైనా కాంట్రిబ్యూషన్ ఉందా? టర్మ్ ఇన్సూరెన్స్ నేను పే చేస్తున్నానండి. అది పరాణం తీసుకున్నాను. సో అది పరాణం ఓన్లీ వన్స్ కడతాను. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి నాది కార్పొరేట్. సో దానికి టర్మ్ ఎంత అండి? పరాణం టర్మ్ 100 years అండి. అది కాదు, ప్రీమియం 10 years అండి. లిమిటెడ్ పే ఆల్మోస్ట్ 6 years అయిపోయింది కూడా. నేను 2018 లో తీసుకున్నాను. సో 10 years లో 6 years అయిపోయింది. జస్ట్ ఇంకొక 4 years కట్టేసి 42,000. 42,000 per annum అది. ఓకే, 50 lakhs. అసలు 100 years తీసుకోమని అసలు ఎవరు చెప్పారండి? ఎవరు సజెస్ట్ చేశారు? అది యాక్చువల్గా ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ హీ వర్క్స్ ఇన్ కెనరా బ్యాంక్. సో వాళ్ళు టాటా వాళ్ళతో టైప్ అయ్యి చేపిస్తుంటారు అనమాట. సో ఆ విధంగా యాక్చువల్గా వాళ్ళు ఏదో ఆఫర్ నడుస్తూ ఉంటే, నార్మల్ గా అయితే 78 years కి ఇస్తారు ఇన్సూరెన్స్, అంటే నార్మల్ గా యూజువల్ గా. కాకపోతే మేబీ ఆ సేల్స్ లోనూ ఏదో వాళ్ళు 100 years కి ఇస్తున్నారు అని చెప్పేసి ఆ త్రూ ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చారనమాట. వచ్చి మీకు 100 years నార్మల్ గా ఎవరు ఇవ్వరు, ఇది లిమిటెడ్ పే. మళ్ళీ అప్పుడు 50 lakhs అనేది కూడా ఇట్స్ గుడ్ అమౌంట్ యాక్చువల్లీ. ఆ రోజుల్లో 50 lakhs అనేది ఇట్స్ గుడ్ అమౌంట్. లైక్ యూ కెన్ బై ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కునేంత 50 lakh వర్త్ అది అప్పుడు 2018 లో. సో ఇప్పుడు మారిపోయాయి 50 lakhs కి మారిపోయింది. బట్ అప్పుడు ఏంటంటే నేను అనుకున్నది ఒక 50 lakhs ఇది వెరీ గుడ్ అమౌంట్. మళ్ళీ 100 years కంటున్నారు ఆఫర్ అని చెప్పారు. సో 100 years అనేది నో వన్ మ్యాన్, అంటే చాలా తక్కువ మంది ఉంటారు 100 years అని. ఆబ్వియస్ గా ఐ డోంట్ థింక్. సరే మనం కట్టిన దానికి నార్మల్ గా అయితే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఎలా ఉంటది అంటే, మనం జస్ట్ అది ఇన్వెస్ట్మెంట్ కాదు. సో ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇట్స్ బేసికలీ మనకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అంతే, రైట్? సో అంటే మనం కట్టిన తిరిగి రాదు, బట్ కాకపోతే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ నేను ఈ కేసులో నేను మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే, నార్మల్ టర్మ్ ఇన్సూరెన్స్ లో నీకు రాదు, బట్ ఇక్కడ నీకు వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే, అంటే అది నార్మల్ టర్మ్ ఇన్సూరెన్స్ కదా, నార్మల్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్యూర్ టర్మే కదా, ప్యూర్ టర్మే. కాకపోతే 100 years కదా, 100 years కదా. 100 years వి డోంట్ ఎక్స్పెక్ట్ లైఫ్, అంటే ఇప్పుడున్న 70-80 అంతే కదా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంత మించి లేదు. సో నేను అనుకున్నది కూడా సర్లే బాగానే ఉంది. త్రూ ఫ్రెండ్ వచ్చారు, ఇంకా వాళ్ళని కూడా కాదని లేకపోయాను. సో అలా చేస్తానంటే యాక్చువల్గా ఇట్స్ నాట్ అంటే 100 days తీసుకోమని ఎవరు స్పెసిఫిక్ గా సజెషన్ చేయలేదు. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఆఫర్ వచ్చింది. సో నేను కూడా పెట్టిన దానికి నాకేదో రిటర్న్ వస్తుంది కదా అని ఒక హోప్ తో చేశాను తప్ప దట్స్ నాట్ సంథింగ్. బట్ లేటర్ నాకు అర్థమైపోయింది. దానివల్లే నేను యాక్చువల్గా అంటే ఆ టైంలో 40,000 per annum అనేది చాలా ఎక్కువే టర్మ్ ఇన్సూరెన్స్. నార్మల్ గా నేను అదే 50 lakh మేబీ 60-70 years కి తీసుకుని ఉంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ లో వచ్చేదేమో, 20,000-25,000 లో వచ్చేది. బట్ ఇది కొంచెం ఈ ఆఫర్ లో రావడం వల్ల కొంచెం ఎక్కువైనా కానీ స్టిల్ వెంట్ విత్ ఇట్. ఓకే, సో ప్రెసెంట్ ఇంకో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నారు కదా, ఇది కూడా 100 కి తీసుకుంటారా? లేదండి, అలా తీసుకోవాలనే ఆలోచన అయితే లేదు. సో బేసిక్ ఏంటంటే మేబీ ఒక 65 అనుకుంటున్నాను, 65 or 70 అంతే, అంత మించకూడదు అనేది అంతే అండి. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్లీ టర్మ్ ఇన్సూరెన్స్ మన డిపెండెన్స్ కి భరోసా. సో మనం లేకపోతే వాళ్ళ డే టు డే అన్ని గడవాలి. సో మీ పిల్లలు 80 years 5 years అన్నారు. సో వాళ్ళ మ్యారేజ్ అయ్యి, వాళ్ళు ఎడ్యుకేషన్ అయ్యి, వాళ్ళు జాబ్ ఇండిపెండెంట్ గా సంపాదించడానికి ఇంకొక 25 years కి వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు. సో మీ ఏజ్ ప్రెసెంట్ 38 అన్నారు. సో 65 కల్లా వాళ్ళు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయిపోతారు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో 65 to 70 అనేది స్వీట్ స్పాట్ అనమాట. 70 దాటితే మీకు ప్రీమియమ్స్ పెరిగిపోతాయి.
సో 65 కి మీకు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ కూడా తీరవు. సో 65 to 70 సరిపోతుందండి. కాకపోతే ఎంత అమౌంట్ తీసుకోవాలి అనేది క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, సో దాంతో పాటు ఇంకేమన్నా మీకు ఎక్స్పెన్సెస్ ఉన్నాయా? టర్మ్ ఇన్సూరెన్స్ చెప్పారు. సో ఆడపిల్లలు సుకన్య సమృద్ధి స్టేటస్ ఏంటండి? సుకన్య సమృద్ధి యాక్చువల్ గా మనం ఈ రోజే తీసుకున్నాను. గుడ్, వెరీ గుడ్. ఈ రోజే వెళ్ళి బ్యాంక్ వెళ్ళి, అంటే యాక్చువల్గా నేను లాస్ట్ 1 week నుంచి ప్లాన్ చేస్తున్నాను తీసుకుందామని, బట్ వాళ్ళకి స్కూల్ అండ్ నాకు ఆఫీస్ ఉండడము. మాది హైబ్రిడే, స్టిల్ ఐ కెన్ మేబీ ఎనీ డే వెళ్ళొచ్చు. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి బ్యాంక్స్ అయిపోతాయి. కానీ పిల్లలు అక్కర్లే కదా, వాళ్ళ ఫొటోస్, సిగ్నేచర్ కూడా లేదు యాక్చువల్గా. వాళ్ళ డీటెయిల్స్ తప్ప వేరే ఏం తీసుకోలేదు. అవును, ఈవెన్ వాళ్ళ ఫొటోస్ కూడా తీసుకోలేదు. ఓకే, తీసుకుంటారండి ఫొటోస్ అంటే అకౌంట్ ఓపెనింగ్ కి మేబీ? లేదు, అంటే నేను యాక్చువల్ గా నేను తీసుకుంది త్రూ ఐసిఐసి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అనమాట, నా సాలరీ అకౌంట్ కూడా ఐసిఐసి. సో వాళ్ళు నా అకౌంట్ మీదనే చేశారనమాట. సో వాళ్ళకి అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. సో అలా చేశారు. అంటే బేసిక్ గా నా థింగ్ ఏంటంటే వాళ్ళని కూడా తీసుకెళ్తే వాళ్ళకి ఓకే తెలుస్తుంది, డాడీ ఒకటి చేశారు, ఇది ఒకటి ఉంది అని వాళ్ళకి తెలుసు అని ఒక దాంతో వాళ్ళకి తీసుకెళ్ళాలి, చేపించాలి. డెఫినెట్లీ అండి. సో పిల్లలకి మనం ఈ ఏజ్ నుంచే సో సేవింగ్స్ ఎలా చేయాలి, సో ఖర్చులు ఎలా పెట్టాలి, సో వాళ్ళకి 500 ఇచ్చి దీంతో ఒక నీకు కావాల్సిన బుక్స్ తీసుకొచ్చురా, ఎంత చేంజ్ వస్తుంది, సో ఈ అమౌంట్ నువ్వు సేవ్ చేసుకుంటావా లేదంటే ఖర్చు పెడతావా, సో ఇలాంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ అలవాటు చేయాలి. సో వాళ్ళని మనీ ఇచ్చి చెడగొట్టకూడదు, కానీ సో వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఈ రోజుల నుంచే నేర్పించాలన్నమాట. సో వెరీ గుడ్. సో ఎంత వేస్తున్నారు సుకన్య సమృద్ధి? ఇనిషియల్ స్టార్ట్ వచ్చేసి ఈచ్ 5,000 per month అని చేశాను. కాకపోతే మేబీ ఆఫ్టర్ 1 year ఐ విల్ గో టు ద మ్యాక్స్ క్యాప్ ఏదైతే ఉందో 1.5 per annum. ఓకే, సో విచ్ ఇస్ 12,500 per month అనేది అది రీచ్ అవ్వాలనేది ఉంది. కాకపోతే అది కూడా దట్ డిపెండ్స్ ఆన్ యువర్ సజెషన్. అంటే నేనేం అనుకున్నానంటే రెండు ఉన్నాయి, ఐదర్ 12,000 per month ఓన్లీ సుకన్యలో వేయాలా, లేదంటే 5,000 వేసి మిగిలిన 7,500 సిప్ లో కంటిన్యూ చేయాలా అనేది ఐ నీడ్ యువర్ సజెషన్ ఆన్ దట్. ఓకే, సో అది డిస్కస్ చేద్దామండి. ఇంకా సో ఫేమస్ ఎల్ఐసిస్. అవునండి, ఎల్ఐసిస్ నాకు 3 LICs ఉన్నాయి. విచ్ ఇస్ పరాణం నాకు 8,000 అలా పే చేస్తుంటాను. పరాణం 8,000 80,000 పరాణం టోటల్ గా. ఓకే, సో 3 LICs కలిపి 20, 40 and 10 వచ్చేసి. సో అంటే మీరే విల్లింగ్ గా వెళ్ళి తీసుకున్నారా? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యూజువల్లీ అంటే నేను మాట్లాడిన ఎవరైనా సరే సో వాళ్ళు విల్లింగ్ గా నాకు ఎల్ఐసి కావాలని తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. అవును, ట్రూ. సో నాది కూడా సేమ్ కేస్ అండి. ఇట్స్ నాట్ విల్లింగ్ గా వెళ్ళింది కాదు. సో నేను ఎవరికైతే ఎల్ఐసి చేశానో వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ యాక్చువల్గా. సో వాళ్ళు అడిగితేనే చేశాను తప్ప నేను సొంతగా వెళ్ళి చేసిన అయితే కాదు. సో యాక్చువల్లీ ఇట్స్ వెరీ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. ఒకసారి మీరు కూర్చుని ఎంత అమౌంట్ పే చేస్తున్నారు, ఒక 10 years వరకు పే చేసి ఆపేస్తే ఇంకో 5-10 years తర్వాత మీకు డబుల్ ది అమౌంట్ ఇస్తామంటారు. సో ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి, ఎస్ఐపి క్యాల్కులేటర్ పెట్టి ఫిక్స్డ్ అమౌంట్ ఇయర్లీ ఎస్ఐపి క్యాల్కులేటర్స్ ఉంటాయి, చేయండి. 4 to 6% మధ్యలో వస్తుంది, నాట్ ఈవెన్ 6 క్రాస్ అవ్వదు. సేమ్ అమౌంట్ మీరు ఎఫ్డి లో పెట్టినా సరే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా కాదు. సో ఇన్సూరెన్స్ కోసం నాన్ వర్కింగ్ వాళ్ళు ఎవరన్నా వేస్తే మేబీ కొద్దిగా జస్టిఫైబుల్ అది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ లో మనం కంటిన్యూస్ గా సాలరీ వచ్చే ఎంప్లాయీస్ తప్ప నార్మల్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వరు అనమాట, ఇవ్వరు. అయితే నీకు బిజినెస్ ఉండాలి, రికరింగ్ ఇన్కమ్ ఉండాలి. సో అలాంటి వాళ్ళు వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు. సో అంటే ఎక్స్టర్నల్ పుష్ వల్ల మీరు వేసారు, ఇంకా అదేం చేయలేము. కాకపోతే ఇట్స్ అ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్వెస్ట్మెంట్. అంటే అది కూడా ఏంటంటే దాంట్లో కూడా కొంచెం నేను ఐ కైండ్ ఆఫ్ దాన్ని ఎలా చేస్తానంటే ప్యూర్ నార్మల్ గా వాళ్ళు సజెస్ట్ చేసే ఇన్సూరెన్స్ కాకుండా నేను కొంచెం రీసెర్చ్ చేసి దాంట్లో ఏంటంటే నేను తీసుకున్నది పేరు మర్చిపోయాను, బట్ అది ఎలా ఉంటదంటే సో ఒక లైఫ్ సంథింగ్ హ్యాపెండ్ రైట్. సో నేను నాకైతే సమ్మిషన్ చేశారో దాంట్లో 10% ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీకి వస్తుంది. అండ్ ఇది 10 years అంటే ఈ పాలసీ యాక్టివ్ లో ఉన్నంత కాలం ఎవ్రీ ఇయర్ 10% వస్తూనే ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో అది మళ్ళీ పాలసీ అయిపోయిన తర్వాత
ఫ్యామిలీకి ఇచ్చే విధంగా చూసుకొని తీసుకున్నాను నేను యాక్చువల్లీ. అంటే ఇట్స్ నాట్ వాళ్ళు సజెస్ట్ చేసింది అయితే సమ్ జీవనానంద్ అనేది సజెస్ట్ చేస్తారు, బట్ ఇట్స్ వెరీ లెస్. సో దాంట్లో ఓన్లీ సమ్ అష్యూర్డ్ తప్ప ఇంకేముండదు. బట్ ఇక్కడ ఏంటంటే 10% పర్ యానంతో పాటుగా విత్ అగైన్ సమ్ అష్యూర్డ్ కొంచెం మేము రీసెర్చ్ చేసి, అంటే తీసుకునేది కూడా కొంచెం దాంట్లో కూడా కొంచెం బెటర్ గా తీసుకుందాం, ఎలాగో చేస్తున్నాం కదా అని దాన్ని కూడా కొంచెం రీసెర్చ్ చేసి తీసుకున్నాను నేను యాక్చువల్లీ. ఓకే. సో మీ బ్యాలెన్స్ 77,000 మిగిలింది, అంటే మీ ఎక్స్పెన్సెస్ మొత్తం ట్రాక్ చేయగా 77,000 ఉంది. సో ఈ అమౌంట్ ని ఏం చేస్తున్నారు ప్రెసెంట్? లాస్ట్ 1 year 2 years నుంచి ఇంతే బ్యాలెన్స్ ఉందా? ఆ బ్యాలెన్స్ ని ఏం చేశారు? సో బేసిక్ యాక్చువల్ గా నాకు ఇప్పుడు చెప్పిన ప్యాకేజ్ రీసెంట్ గా వచ్చిందండి. సో అంత ముందు ఇంత ఉండేది కాదు. సో ఆల్మోస్ట్ ఒక లాస్ట్ ఇయర్ అంటే ఒక 12 months బ్యాక్ వరకు నా సిచ్యువేషన్ ఏంటంటే నాకు ఎంతైతే సాలరీ క్రెడిట్ అయ్యేదో సో విచ్ ఈస్ ఈక్వల్ టు నా ఎక్స్పెన్సెస్. ఓకే. సో ఈవెన్ ఇంక్లూడింగ్ మా స్కూల్ పిల్లల ఎడ్యుకేషన్ ఫీజ్ కూడా నేను త్రూ క్రెడిట్ కార్డ్ పే చేస్తాను. అంటే అంత టైట్ అయిపోయారు మీరు లోన్స్ వల్ల? లోన్స్ అండ్ లోన్స్, ఈఎంఐస్ ఇవన్నీ. అంటే బేసిక్ ఏంటంటే నేను తీసుకున్న బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే హోమ్ లోను, కార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక ల్యాండ్ తీసుకున్నాను నియర్ వరంగల్. సో ఈ 3 విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 6 months లో తీసుకున్నాను అనమాట. అంటే ఫస్ట్ హోమ్ లోను, కార్ అనేది కోవిడ్ టైంలో తీసుకున్నాను, కానీ మిగతా నేను తీసుకున్న నెక్స్ట్ ల్యాండ్ అనేది అది అంటే వాంటెడ్లీ తీసుకోలేదు, ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని నేను స్ట్రెచ్ చేసుకున్నాను అనమాట. అంటే యాక్చువల్గా నాకు ఓన్లీ ఆ ఆపర్చునిటీలో నాకున్న అవైలబిలిటీ ఓన్లీ 50%. నేను తీసుకుంది 30 lakhs తీసుకున్నాను, బట్ నా దగ్గర ఉన్న అమౌంట్ ఓన్లీ 15 lakhs వరకే ఉండేది. దాన్ని కొంచెం స్ట్రెచ్ చేసి ఆపర్చునిటీ బాగుంది కదా అని చెప్పేసి నేను ఆ స్ట్రెచ్ అనేది నాకు యాక్చువల్గా ఇష్యూ అయింది. సో అంటే లాస్ట్ 12 months బ్యాక్ వరకు, అంటే 2023 జూలై ఆగస్ట్ వరకు నాకు శాలరీ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్, దెర్ ఇస్ నథింగ్ యాక్చువల్లీ. సో ఏం మిగిలేదు, ఏం లేదు. ఈవెన్ క్రెడిట్ మార్ట్ మీదే యాక్చువల్ గా నేను అన్ని ఖర్చులన్నీ ఉండేవి. మళ్ళీ మా పాత కంపెనీలో బేసిక్ గా ఏంటంటే బోనస్ వేరియబుల్ పే ఉండేది. సో అది ఎవ్రీ యానం వస్తే దాన్ని తీసుకెళ్లి ఆ క్రెడిట్ కార్డ్ అప్పులన్నీ క్లియర్ చేయడం. సో చాలా టైట్ గా, అవునండి, చాలా చాలా టైట్ గా అయింది యాక్చువల్ గా. సో అంటే నేను ఏదైతే డెసిషన్ తీసుకున్నాను అంటే ఇట్స్ నాట్ వాంటెడ్లీ తీసుకోలేదు, బట్ తీసుకోవాల్సి వచ్చింది అట్ ఎనీ కాస్ట్. అండ్ అగైన్ ఇట్స్ అంటే ఈల్డింగ్ డెసిషన్ అది, అంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఏదైనా ఆబ్వియస్ గా ఒక కార్ ఉండాల్సిందే, ఇల్లు ఉండాల్సిందే. ఇన్వెస్ట్మెంట్ ఒక ల్యాండ్ తక్కువలో వచ్చింది యాక్చువల్ గా కూడా నాకు, అంటే అక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ఇచ్చారు. సో విచ్ ఈజ్ ఇన్ ఏ గుడ్ ఏరియా కూడా, ఏంటంటే అది హైదరాబాద్ వరంగల్ హైవేకి జస్ట్ ఒక 200-250 meters అంతే. అంటే నియర్ బై హోమ్స్ కాలనీ అంతా ఉండింది. ఇట్స్ నాట్ లైక్ ఎక్కడో హైవే నుంచి చాలా దూరము అలా కాకుండా విచ్ ఈజ్ నియర్ బై కాలనీ లాగా అలా తీసుకున్నాను అనమాట. సో అందుకోసం నేను పుష్ చేయాల్సి వచ్చింది, స్ట్రెచ్ అవ్వాల్సి వచ్చింది. సో యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. సో లాంగ్ టర్మ్ లో గుడ్ ఇన్వెస్ట్మెంట్, అది కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ ప్రైస్ కి తీసుకుంటే. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద ఒక 1 rupee ఇంట్రెస్ట్ వస్తుంది, 12%. కానీ దానికోసం మీరు పర్సనల్ లోన్ తీసుకుని మళ్ళీ అప్పు తీసుకుని మీరు 10% ఇంట్రెస్ట్ అంటే దానికి మీరు ప్రీ క్లోజర్ ఎర్లీగా క్లోజ్ చేస్తే ప్రీ క్లోజర్ చార్జెస్, ప్రాసెసింగ్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీ 3%. సో అవన్నీ చూసుకుంటే 11%. అంటే ఈ 5 years పాటు మీకు ఇన్వెస్ట్మెంట్ ఏం రావట్లేదు. సో మీరు అప్పు తెచ్చి ల్యాండ్ కొన్నారు. సో ల్యాండ్ అప్రిషియేట్ అయితే అది ఇది ఈక్వల్ అవుతుంది, అంటే ఫస్ట్ 5 years వరకు ఏం లేదు. సో అదే అమౌంట్ మీరు ఈఎంఐ ఎంత కడుతున్నారు, అదే అమౌంట్ ఒక ఎస్ఐపి పెట్టుంటే 5 years పాటు సో అప్రిషియేట్ అవుతుంది. కాకపోతే మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది ఫెయిర్ ప్రైస్ కి వస్తున్నప్పుడు టెంప్టింగ్ గా ఉండి తీసుకుంటాం. కాకపోతే మీరు మంత్లీ ఎక్స్పెన్సెస్ అండ్ లోన్స్ అనేవి కంట్రోల్డ్ గా ఉంచుకోవాలి. సో మీరు రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టాలి మీకు అంటే క్రెడిట్ కార్డ్ లో ఎక్కువ అప్పు ఉండకూడదు. సో ఈఎంఐస్ అనేది మోర్ దాన్ 50% ఉండకూడదు. సో మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఈఎంఐస్ కలిపి మోర్ దాన్ 70-80% ఉండకూడదు. అప్పుడు మీరు రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలరు. సో నాకు మీ సిచ్యువేషన్ అర్థమైంది. సో మంచి ఆపర్చునిటీ టెంప్ట్ అయి తీసుకుని ఈఎంఐస్ పే చేసి మళ్ళీ క్రెడిట్ కార్డు మీద మీరు
డే టు డే లైఫ్ లీడ్ చేసి మళ్ళీ క్రెడిట్ కార్డ్ మినిమం డ్యూస్ పే చేసి, అవును. ఇప్పుడు సపోజ్ బోనస్ రాకపోతే ఏంటంటే సిచ్యువేషన్, ఇయర్ ఎండ్ బోనస్ రాకపోతే ఇంకేనా ఇంట్రెస్ట్, వి హావ్ టు పే ఇంట్రెస్ట్. ఇంకా అది కూడా సిబిల్ స్కోర్ పడిపోతుంది. అన్ని పడిపోతుంది. యాక్చువల్ నా సిబిల్ స్కోర్ కూడా పడిపోయింది యాక్చువల్ గా. అంటే నాది ఎప్పుడు 750 to 800 ఉండేది. బికాస్ ఆఫ్ ఈ లాస్ట్ ఒక 2-3 years బ్యాక్ వల్ల ఈ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఇష్యూ అంటే ఈ జస్ట్ ఓన్లీ మినిమం పేమెంట్ చేయడం ఇట్స్ క్లోజ్ 690-680 కూడా పడిపోయింది. ఓకే, బట్ లేటర్ నేను అన్ని మెల్లగా సెటిల్ చేయడం అంతా నా ఇట్స్ కేమ్ బ్యాక్ నార్మల్. ఆల్సో మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద పెట్టారు ఇప్పుడు వరకు. అవును, ఇప్పుడు సో 2 ల్యాండ్స్ అన్నారు. అవును. సో హౌస్ కంప్లీట్ గా ఇన్వెస్ట్మెంట్ కాదు. సో హౌస్ జస్ట్ మెమరీస్ కోసం, పిల్లలు ఒక ప్లేస్ లో పెరిగి, సో నేను చిన్నతనం మొత్తం ఈ ఏరియాలో పెరిగాను, ఈ ఇంట్లో ఉన్నాయని ఒక మెమరీ. ఓకే, సో దాన్ని ఇన్వెస్ట్మెంట్ లో చూడకూడదు, అప్పులా చూడకూడదు. ఓకే, ఇట్స్ సంథింగ్ బియాండ్ దట్. సో మీరు ఈ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ లో ఉండేలా చూసుకోవాల్సింది, లేదంటే అప్పుడే కంపెనీ స్విచ్ అవ్వడానికి ట్రై చేయాల్సింది. ఎలా అంటే అయితే మీ ఖర్చులు తగ్గించుకోవాలి, లేదంటే ఇన్కమ్ పెంచుకోవాలి, లేదు అంటే సాక్రిఫైస్ చేయాలి కొన్ని. ఇప్పుడు సపోజ్ నాకు ఒక 1 lakh వస్తుంది అనుకోండి, నేను 50 lakhs ఏదైనా మంచి ల్యాండ్ వస్తుందని తీసుకున్నా అనుకోండి, సో నేను ఈ అప్పు తీర్చడానికి నాకు నెక్స్ట్ 5-6 years 10 years అయిపోతుంది. సో దాని తర్వాత అది ఎంత అప్రిషియేట్ అవుతుందో ఫ్యూచర్ మనం చెప్పలేము. ఆల్సో ల్యాండ్స్ అనేది అంత ఈజీగా సెల్ చేయడం కూడా అవ్వదు, లిక్విడబుల్ అంత ఈజీగా అవ్వదు అనమాట. మీరు ఇప్పుడు అనుకుంటే నెక్స్ట్ 1.5-2 years లో అది మీ ఫేర్ ప్రైస్ వచ్చి క్లోజ్ చేయడానికి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పర్సనల్ లోన్ మీరు ఆన్ సైట్ కి వెళ్ళి అక్కడ సర్వైవ్ అవడం కోసం తీసుకున్నారు. ఇట్స్ ఓకే. కాకపోతే మీరు దీనికి కూడా ప్లాన్ చేసుకుని ముందు నుంచి చేసుకోవాల్సింది. కాకపోతే మీకు టైట్ నెక్ టు నెక్ అన్నారు కాబట్టి అది కూడా స్కోప్ లేదు, నాకు అలౌ చేయదు. సో వన్స్ మీరు అక్కడ మూవ్ అయ్యారు అంటే, సో మీకు యూఎస్ లో వచ్చే పెయిన్ బట్టి ఈ పర్సనల్ లోన్ అనేది ఈజీగా వితిన్ 1 year లోపు ఈజీగా క్లోజ్ చేసేయచ్చు. ఇంకోటి, మీ పర్సనల్ లోన్ 5 lakhs తీసుకున్నారు కదా, ల్యాండ్ కోసం తీసుకున్నారు. సో దాన్ని ఆల్మోస్ట్ మీ 3 years అయిపోయింది, అంటే చివరికి వచ్చేసింది. ఇప్పుడు మీరు ప్రీ క్లోజ్ చేసినా అంత బెనిఫిట్ ఉండదు. మహా అయితే మీకు మీరు చెప్పింది 2.5 సగం అయింది, సగం ఉంది అన్నారు. సో ఈ సగం అమౌంట్ ని ప్రీ క్లోజ్ చేసినా మీకు 5,000 to 10,000 బెనిఫిట్ వస్తుంది. మా అయితే 15,000 బెనిఫిట్ వస్తుంది తప్ప అంతకు మించి రాదు. కానీ రీసెంట్ గా తీసుకున్న పర్సనల్ లోన్ ఉంది కదా, సో ఇది మీరు ఇనిషియల్ గా ఇప్పుడే తీసుకున్నారు, 4 months అయింది. సో దీనికి మీకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. మీరు ప్రీ క్లోజ్ చేస్తే కొత్తగా తీసుకున్న అమౌంట్ పార్ట్ పేమెంట్ ఉంది అంటే పార్ట్ పేమెంట్ చేసేయండి. నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ లో ప్రీ క్లోజర్ కి ఎక్స్ట్రా అమౌంట్ ఉండడం అండ్ పార్ట్ పేమెంట్ లేకపోవడం అలాంటివి విన్నాను నేను. ఇప్పుడు వచ్చేప్పుడు పర్సనల్ లోన్ తీసుకోలేదు. సో ఇది యాక్చువల్ గా నేను తీసుకున్నది విత్ ఇన్ 6 months అయితే వి హావ్ సమ్ చార్జెస్, బట్ ఆఫ్టర్ 6 months అయితే దేర్స్ నో చార్జెస్. ఓకే, సో మీరు ఎలాగో ఇంకో 1-2 months లో వెళ్తారు, ఆల్రెడీ 4 months అయింది. సో కుదిరితే ఆ పర్సనల్ లోన్ త్వరగా క్లోజ్ చేయండి. ఇంకొక పెద్ద రెడ్ ఫ్లాగ్ నేను చూసింది, 28 lakhs ప్రిన్సిపల్ మీరు హోమ్ లోన్ తీసుకుంది, 25 years కి తీసుకున్నారు. సో యాక్చువల్లీ తక్కువ అమౌంట్, అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ లో అది తక్కువ, అప్పుడున్న శాలరీని బట్టి ఇలా తీసుకున్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో మీరు ఈ 25 years ఉంది కదా, దీన్ని ఒక 13 to 14 years కి తీసుకొచ్చేయండి. ఎందుకంటే ప్రెసెంట్ మీరు పే చేస్తున్న ఈఎంఐ 29,000. సో యూజువల్లీ మీరు 10 year half చేస్తే మనం ఏమనుకుంటాం అంటే జనరల్ పర్సెప్షన్, సో 25 years నుంచి 12.5 years కి తీసుకొచ్చారు. సో నేనేమనుకుంటా అంటే 29,000 50,000 55,000 అవుతుంది అనుకుంటాం. కానీ రియాలిటీలో మీరు 25 years ని 13 years కి తీసుకొచ్చారంటే ప్రెసెంట్ ఉన్న హోమ్ లోన్ ఈఎంఐ 29 బదులు మహా అయితే 35,000 36,000 6-7,000 డిఫరెన్స్ వస్తుంది అంతే. కానీ మీకు 10 year ఎంత తగ్గుతుంది, దానివల్ల ఇంట్రెస్ట్ ఎంత కలుస్తుంది. ఇది ఎలా అంటే హోమ్ లోన్ అనేది చాలా ట్రిక్కీ అనమాట. టూ లాంగ్ ఉండకూడదు, టూ షార్ట్ ఉండకూడదు. సో టూ లాంగ్ ఉంటే ఇంట్రెస్ట్ నెగిటివ్ ఇన్ఫ్లేషన్ లాగా వెళ్తుంది, నెగిటివ్ కాంపౌండింగ్ అవుతుంది అనమాట. సో ఎక్కువ టూ మచ్ ఇంట్రెస్ట్ పే చేసేస్తారు ఇనిషియల్ 10 year లో, ఫస్ట్ 5 years 10 years 15 years పాటు. మరీ తక్కువ పెట్టుకుంటే త్వరగా పే చేస్తారు కానీ అంత ఎక్కువ ఈఎంఐ అయిపోతుంది. సో రైట్ బ్యాలెన్స్ అనమాట, 10 to 20 మధ్యలో ఉండాలి. కాకపోతే మీ ప్రెసెంట్ ఉన్న మీ శాలరీకి 29,000 హోమ్ లోన్ ఈఎంఐ తక్కువే, కాకపోతే మీ అదర్ ఈఎంఐస్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే పర్సనల్ లోన్ క్లియర్ చేసేస్తారో ఆన్ సైట్ వెళ్ళిన తర్వాత అప్పుడు మీ హోమ్ లోన్ అమౌంట్ ఇంక్రీజ్ చేయండి. సో 29,000 ఈజీగా 35,000 to 40,000 పెట్టుకుంటే 10 to 15 years ఆ టైంలో మీరు
Yeah. అంటే మీరు 5 years తర్వాత ఇండియా వచ్చినా సరే దీంతో మీరు ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. Yes. నాకు తెలిసి మీరు అక్కడికి వెళ్ళి వచ్చారంటే ఈ లోన్స్ అన్ని క్లియర్ చేసేస్తారు. Yes. యూజువల్లీ వెళ్ళి యూఎస్ వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ అదే చేస్తారు. Yeah. True. ఓకే, సో నెక్స్ట్ 50 lakhs మీరు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, అవును. సో ఇంకో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నారు. సో మనం ఇప్పుడు 38 years, సో 70 years వరకు మన ప్రొటెక్షన్ పెడదాము. అండ్ మంత్లీ ఎక్స్పెన్స్ మీ స్కూల్ ఫీజుతో కలిపి అంటే 20,000 స్కూల్ ఫీజు, 30,000 మీ హౌస్ ఎక్స్పెన్స్, 10,000 బఫర్ పెట్టుకున్నారు అంటే 60,000 మంత్లీ ఎక్స్పెన్స్. అండ్ మీ అవుట్ స్టాండింగ్ లోన్స్, సో మీ లోన్స్ అన్ని కలిపితే అప్రాక్సిమేట్ గా 45 to 50 lakhs ఉందన్నమాట. ఓకే. సో ఇదన్నీ క్యాల్కులేట్ చేస్తే 3 CR ఉంది. ఓకే. సో మీరు ఎలిజిబిలిటీ 3 CR ఆల్రెడీ 50 lakhs ఉంది మీకు టర్మ్, ఇంకో 2.5 సరిపోతుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ లో మీరు ఎప్పుడు అన్ని నిజమే డిక్లేర్ చేయండి. మీరు ఏ కంపెనీ తీసుకున్నారు అన్న దానికంటే ఎంత ట్రూత్ఫుల్ గా డిక్లేర్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అమౌంట్ సెటిల్మెంట్ రేషియో చూస్తాం. అన్ని కంపెనీస్ 98% ఉంటుంది, 98, 95 అలా ఉంటుంది. సో రిమైనింగ్ 5% ఎవరంటే ఎవరైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ డిక్లేర్ చేశారో వాళ్ళవి రిజెక్ట్ అవుతాయి. ఓకే. సో మొత్తం అన్ని జెన్యున్ గా ఇంక్లూడింగ్ మైనర్ సర్జరీస్ నుంచి హైట్, వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ మొత్తం అన్ని ఆటోమేటిక్ క్యాల్కులేట్ అవుతాయి కదా. ప్లస్ స్మోకింగ్, డ్రింకింగ్, సో ఇవి కూడా చాలా మంది ఏం చేస్తారంటే సో లాస్ట్ ఇయర్ ఆర్ లాస్ట్ 2 months ముందు స్మోక్ చేశాను, సో ఇప్పుడు వాళ్ళకి టెస్ట్ లో తెలియదు కదా అని చెప్పి నాన్ స్మోకింగ్ అని పెడతారు. సో వాళ్ళు ఎంత తరోగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే సపోజ్ 3 CR ఎవరన్నా టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టుకున్నారు, 3 CR వాడు రిలీజ్ చేయాలి అంటే వాడు 1-2 lakhs ఖర్చు పెట్టినా వాడికి ఏం పోయేది లేదు కదా. సో 1-2 lakhs పెట్టి తరో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. 100 మందిని అడుగుతాడు అనమాట మీ స్ట్రీట్ మొత్తంలో. సో వీళ్ళు ఎప్పుడైనా స్మోక్ చేశారా, సో ఇయర్ లో ఎప్పుడైనా మీరు చూసారా, మీ వాచ్మెన్ అడుగుతారు, రిలేటివ్స్. మీ సోషల్ మీడియాలో మీరు ఒక 5 years బ్యాక్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు వాడడం మానేసిన అకౌంట్లు ఉంటాయి చూసారా, వాటిని కూడా ట్రాక్ చేస్తారు మీ నెంబర్ ని బట్టి. ఓకే, మొబైల్ నెంబరు, నేమ్, అన్ని రకాల కాంబినేషన్స్ ట్రై చేస్తారు. ఎందుకంటే 3 crores రిలీజ్ చేయాలంటే వాడు ఆ మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు పాలసీ కోసం ఫస్ట్ టైం కాల్ చేస్తారు కదా, నాకు ఈ పాలసీ కావాలి అని చెప్పి మీరు పాలసీ బజార్ కో, డిటోకో, మ్యాక్స్ లైఫ్ కో డైరెక్ట్ గా కాల్ చేస్తారు. సో వీళ్ళు ఈ కాల్స్ ని రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి IRDA కి సబ్మిట్ చేస్తారు అనమాట. సబ్మిట్ చేసి ఈ రికార్డెడ్ మొత్తం ఇయర్స్ 20 years 30 years అలా మెయింటైన్ చేస్తారు అనమాట. సో ఎప్పుడైనా క్లెయిమ్ వచ్చినప్పుడు ఆ పర్సన్ సర్నేమ్ తో, ఫుల్ నేమ్, క్లెయిమ్ నెంబరు వీటితో చెక్ చేస్తారు. సో ఫస్ట్ ఎప్పుడు కాల్ చేశారు రికార్డింగ్ మొత్తం వింటారు. ఎప్పుడైనా మీరు రికార్డింగ్ లో నేను ఇలాగ స్మోక్ చేసేవాడిని బట్ నేను డిక్లేర్ చేద్దాం అనుకోవట్లేదు అని ఒక క్లాజ్ మీరు మీ నోటితో ఇచ్చారు అంటే ఆ క్లెయిమ్ డినైడ్. సో మీరే ప్రూఫ్ ఇచ్చినట్టు అనమాట. సో అందుకే అన్ని ఇప్పుడు మనం తప్పించుకున్నాం అనుకుంటాం, ప్రతిదీ నేను ఎక్కడ ఇవ్వలేదు, సోషల్ మీడియాలో పెట్టలేదు అనుకుంటాం, కానీ ఎక్కడో చోట ఏదో ఒకటి ఉంటుంది, దొరకనంత వరకే దొంగ. సో ఇంకోటి ఏంటంటే సో టర్మ్ ఇన్సూరెన్స్ మనం 20 years 30 years పే చేస్తాం. సో పే చేసినప్పుడు మనం ఓకే ఇది మన ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది అని పే చేస్తాం. సో సపోజ్ ఏదైనా అన్ఫార్చునేట్ అయింది ఎవరికన్నా, సో క్లెయిమ్ చేసుకునేటప్పుడు నామినీస్ కి మోస్ట్ స్మూత్ ప్రాసెస్ ఉండాలి. సో ఆల్రెడీ వాళ్ళు ఈ లాస్ వల్ల ఇంపాక్ట్ అయి ఉంటారు, నెక్స్ట్ మంత్ EMIలు కట్టాలి. ఓకే, ఈ క్లెయిమింగ్ ప్రాసెస్ వీటన్నిటికి అప్పుడు ఇలా ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయనుకోండి 6 months అవుతుంది, 1 year అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో మాకు ఈ ప్రూఫ్స్ దొరికినాయి, సో సెటిల్మెంట్ కి రండి, 20% ఆఫ్ ది అమౌంట్ ఇస్తాము, సో మీరు యాక్సెప్ట్ చేయండి. సో అలా సెటిల్మెంట్ కి తీసుకొస్తారు అనమాట. ఇక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే క్లెయిమ్ సెటిల్ అయింది కానీ అమౌంట్ మొత్తం ఇవ్వాలని లేదు, ఎంత ఇచ్చారనేది ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఏమైనా క్లాస్ దొరికితే సెటిల్మెంట్ కి వస్తారు, క్లాస్ దొరకపోతే చచ్చినట్టు మొత్తం ఇవ్వాల్సిందే అనమాట. ఓకే, సో ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ లో అన్ని ట్రూత్ఫుల్ గా డిక్లేర్ చేయాలన్నమాట, అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. సో ఈ కంపెనీ ఆ కంపెనీ మంచిది లేదు, ఏ కంపెనీ అయినా సరే అండర్ IRDA రూల్స్ లోనే ఉంటాయి. సో మీరు ప్రాపర్ గా డిక్లేర్ చేశారు అంటే ఇట్ ఈస్ ఏ గుడ్ కంపెనీ. ఓకే, సో టర్మ్ ఇన్సూరెన్స్ 3 CR or 2.5 CR తీసుకోండి. ఈసారి లిమిటెడ్ పే కాకుండా రెగ్యులర్ పే పెట్టండి. ఓకే, నేను ఆ డిఫరెన్స్ ఒక వీడియో చేశాను ఆల్రెడీ, మీరు ఎంత బెనిఫిట్ వస్తుంది చూసాను.
నెక్స్ట్ మీరు స్టాక్ మార్కెట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పుడు దాకా చేయలేదు. సో సిచ్యువేషన్ బట్టి మొత్తం నెక్ టు నెక్ ఉన్నారు, కరెక్ట్ గా సరిపోతుంది కాబట్టి. అండ్ మీరు ప్రీ క్లోజ్ చేసిన పర్సనల్ లోన్ చేయండి, హోమ్ లోన్ చేయొద్దు. ప్రీ క్లోజర్ టెన్యూర్ తగ్గించండి తప్ప. ప్లస్ ఇప్పటి నుంచి మీకు అంటే మీరు లాస్ట్ మంత్ కంపెనీ చేంజ్ అయ్యారన్నారు కాబట్టి, సో ఇప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ ఉంది కాబట్టి దీని నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత అమౌంట్ తో కంటే ఎంత టెన్యూర్ అనేది ఇంపార్టెంట్. సో అమౌంట్ కూడా మనం ఎంత పెడితే అంతే ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు 1 year లేట్ చేశారంటే దానివల్ల మీకు రిటైర్మెంట్ టైంలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట, కాంపౌండింగ్ అనేది. సో దాని గురించి స్టార్ట్ చేయండి, ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. సో మీ రిస్క్ ని బట్టి ఈక్విటీ, డెప్ట్, సో వీటిలో అన్నిట్లోనూ డివైడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీరు సుకన్య సమృద్ధి అన్నారు కదా. అవునండి. సో అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే సుకన్య సమృద్ధి బదులు అది 8% వస్తుంది, నేను మ్యూచువల్ ఫండ్ లో వేస్తే నాకు 15% వస్తుంది, నేను ఇంత తెప్పించగలను అంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ వేయడం ఎంత ఈజీయో తీయడం కూడా అంతే ఈజీ. నాకు రేపు ఈవినింగ్ కల్లా మనీ కావాలంటే టిక్ టిక్ మనీ కొట్టేస్తాం, వచ్చేస్తుంది. సో దాని సుకన్య సమృద్ధి అయితే మీరు అలా టచ్ చేయలేరు, లాక్ ఇన్ ఉంటుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో గింజుకున్నా ఇవ్వడనమాట. ఒక పిల్లల ఎడ్యుకేషన్ కి 10th అయిన తర్వాత ఇంటర్ కోసం, అది కూడా మీ స్కూల్ ఫీజు ఎంత అయితే అంత అమౌంట్, దానికి కూడా క్యాప్ ఉంటుంది అనమాట. దాని తర్వాత మీరు ఇన్ కేస్ మ్యారేజ్ అయితే పర్మనెంట్ గా క్లోజ్ చేస్తారు, లేదంటే 21 years కి క్లోజ్ అవుతుంది. సో సుకన్య సమృద్ధిలో పెట్టండి. ఇప్పుడు మన రిస్క్ ని బట్టి మనం కొంత అమౌంట్ డెప్ట్ లో కూడా పెట్టాలి. 100% ఈక్విటీలో, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో పెట్టకూడదు. సో దీన్ని డెప్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేయండి. సో మీ పిఎఫ్ అనేది ఫిక్స్డ్ గా ఎలాగో, ఇప్పుడు మనం కంపెనీస్ దగ్గరికి వెళ్ళి పిఎఫ్ బదులు నేను మ్యూచువల్ ఫండ్ లో వేసుకుంటానని అడగలేదు ఎవరు. సో పిఎఫ్ కూడా డెప్ట్, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి. సో అలాగే సుకన్య సమృద్ధిని కూడా ఇలా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కింద కన్సిడర్ చేసి సుకన్య సమృద్ధిలోనే వేయండి ఫుల్ అమౌంట్. మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తారా, ఇంకో 10,000 వేయండి, ఇంకో 20,000 వేయండి ఎక్స్ట్రా. కానీ సుకన్య సమృద్ధి మీరు ప్రెసెంట్ ఉన్న ఎంత క్యాపబిలిటీ ఉంటే అంత క్యాపబిలిటీ వేయండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు రెసిడెన్సీ చేంజ్ అవుతుంది ఎన్ఆర్ఐ కింద. సో నేను చదివిన పాలసీ ప్రకారం సుకన్య సమృద్ధి ఎన్ఆర్ఐకి సుకన్య సమృద్ధి ఎలిజిబిలిటీ ఉండదు. సో ప్రెసెంట్ మీరు రెసిడెంట్ కాబట్టి ఓపెన్ చేశారు, ఒకసారి మీరు నాన్ రెసిడెంట్ అయితే మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లో నాన్ రెసిడెంట్ కింద అప్డేట్ చేస్తారు. మీ బ్యాంక్ లో కూడా నాన్ రెసిడెంట్ కింద చెయ్యాలి, లేదంటే ఆపరేషన్ ఆపేయాలి. ఎందుకంటే మీరు ఎన్ఆర్ఐ కింద ఉండి ఇక్కడ రెసిడెంట్ కింద చేయకూడదు, అది లీగల్లీ ఇష్యూ అనమాట. సో మీరు ఇలా ఎన్ఆర్ఐ డిక్లేర్ చేశారు అంటే సుకన్య సమృద్ధి ఎలిజిబిలిటీ ఉండదు. ఒకసారి చెక్ చేయండి మళ్ళీ బ్యాంక్ వాళ్ళతో, అంటే తీసుకున్నప్పుడు రెసిడెంట్ అయ్యి మేబీ తర్వాత ఎన్ఆర్ఐ అయితే ఎలిజిబిలిటీ అన్న ఉంటుందేమో, బట్ నేను చదివిన దాన్ని బట్టి ఎన్ఆర్ఐస్ కి ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. ఓకే, అప్పుడు మీరు అకౌంట్ ని ఇంకేం చేయలేరు కాబట్టి అప్పుడు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దరు కానీ. ఓకే, సో అండ్ చిట్స్ కూడా అన్రెగ్యులేటెడ్, నేను అంత సజెస్ట్ చేయను. సో ఇప్పుడు ఎంత మంచి కంపెనీ అయినా ఫస్ట్ టైం డిఫాల్ట్ చేసే వరకు అది వెరీ గుడ్ కంపెనీ. ఓకే, సో ఫస్ట్ టైం డిఫాల్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ చిట్ ఫండ్ చాలా స్కామ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నాయి. సో ఎవరు ఏ టైంలో చేస్తారో తెలుసు, అన్రెగ్యులేటెడ్ కదా. దాని బదులు రెగ్యులేటెడ్ మార్కెట్ కి వెళ్ళండి ఎక్కడైనా. ఓకే, సో అది నేను చెప్పే సజెషన్స్ కానీ ఏమన్నా ఉంటే. సో ఇప్పుడు శాలరీ పెరిగింది కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేయండి. సో పర్సనల్ లోన్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్దవి పెట్టుకోకండి, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మీ మీద ఉన్న ఈ ఫైనాన్షియల్ బంధాలన్నీ తగ్గించుకోవాలన్నమాట. సో కొత్త లోన్స్ కి వెళ్ళకండి, ఆల్రెడీ 38 కి వచ్చారు కాబట్టి ఉన్న లోన్స్ ని క్లియర్ చేసి. సో ఆల్రెడీ మీరు 13 years ఎక్స్పీరియన్స్ అన్నారు, సో ఇంకెన్ని ఇయర్స్ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? మేబీ 10 తర్వాత ఐ మే థింక్, అంటే బేసిక్ గా అప్పటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాన్ని బట్టి ఆలోచించుకొని అప్పుడు అంటే మనం కూడా ఎక్కడున్నాం, ఫైనాన్షియల్ ఎక్కడ ఉన్నాము అండ్ ఎమోషనల్లీ, వర్క్ వైజ్ కూడా అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాము. సో ఇన్ కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటే ఐ మే కంటిన్యూ. అది కూడా హెల్త్ అండ్ సిచ్యువేషన్స్ అన్ని సపోర్ట్ చేసి అక్కడ కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హెక్టిక్ గా కాకుండా ఉండే సిచ్యువేషన్స్ అయితే కంటిన్యూ చేయొచ్చేమో. లేదు అక్కడ ఇష్యూ అవుతుంది అంటే కొంచెం ఆబ్వియస్ గా మనం ఎఫర్ట్ పెట్టాలి అన్న సిచ్యువేషన్ ఉండి అంటే మేబీ నెవర్ నో. ఓకే, ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీకు కూడా. సో యూర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ వర్క్. సో అంటే బేసిక్ గా నా సిచ్యువేషన్ అంటే మీ వీడియోస్ నార్మల్ గా యూట్యూబ్ లో నార్మల్ గా చూస్తున్నప్పుడు మీ వీడియోస్ చూసాను అనమాట. సో ఇనిషియల్ గా అంటే నేను మీ వీడియోస్ లో ఫస్ట్ నేను చూసినప్పుడు ఏంటంటే
మీ వీడియోస్ థంబ్నైల్స్ చూసేసి అంటే సాలరీ ఇంత ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే ఐడియాస్ చూసి ఇదేదో ఏంటో ఉంది చూద్దాము అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట. దెన్ ఐ రియలైజ్ దాట్ ఓకే అంటే ఒక్కొక్కరు ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు అంటే మీ సజెషన్స్ ఎలా ఇస్తున్నారు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ అండి వాట్ ఐ సీన్. అవునండి. సో అంటే ఒకరి కేసుతో ఇంకొకరికి సంబంధం ఉండదు. సో అదే విధంగా నేనేం అనుకున్నానంటే లెట్ మీ రివ్యూ మై కేస్ ఆల్సో. సో అంటే నేను కూడా ఈ చూసాను. సో అంటే నాది ఎలా ఉంటది, నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఒకసారి రివ్యూ చేయించుకుందామని ఐ కాంటాక్టెడ్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వెల్కమ్ అండి. సో యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఫైనాన్షియల్ లిటరసీ. సో నేను నా కొలీగ్స్ కి ఫ్రెండ్స్ కి సో ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట, ఇది ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అంటే వాళ్ళే సజెస్ట్ చేశారు. సో నువ్వు ఎలాగో మాకు చెప్తున్నావు కదా, సో ఇదే కంటెంట్ యూట్యూబ్ లో పెట్టు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఈ పర్సనల్ ఫైనాన్స్ ఎవరి మనీ వాళ్ళు మేనేజ్ చేసుకోవడం తెలియదు. సో అందరూ సేవింగ్స్ లో ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలాగ ఎల్ఐసీలు చీటీలు కడుతున్న వాళ్ళు ఉన్నారు. సో చాలా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, యూలిప్స్ ఉంటాయి, ఎండోమెంట్ ప్లాన్స్ ఉంటాయి. సో ఇలా చాలా వర్స్ట్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, స్టార్ట్ చేయన్నారు. ఓకే. సో నేను అసలు ముందు నేను స్టాక్ మార్కెట్ పర్సన్. సో నేను లాస్ట్ 8 years నుంచి మార్కెట్ లో ఉండి ట్రేడింగ్ చేసి, సో ఒక ఇయర్ ప్రాఫిట్ ఒక ఇయర్ లాస్. సో నేను కూడా ఈ అప్స్ అండ్ డౌన్స్ నుంచి వచ్చాను అనమాట. సో ఇలా చేసిన తర్వాత ఓకే, సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ది బెస్ట్, ట్రూ కింగ్, కాంపౌండింగ్ ఈస్ ది 8th వండర్. సో అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా అప్పటి నుంచి సో నా అకౌంట్, వైఫ్ అకౌంట్, ఇన్లాస్ అకౌంట్ నుంచి అందరి నుంచి ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాను అనమాట. సో నాతో పాటు వాళ్ళతో కూడా స్టార్ట్ చేయించాను. సో వాళ్ళకి కొన్ని ఐపీఓస్ వచ్చినాయి, మంచి మంచి రిటర్న్స్ వచ్చినాయి. సో దాంతో పాటు ఓకే, సో ఇది ఆల్రెడీ మనకి నార్త్ లో ఈ సేమ్ ఇలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయి అనమాట, ఈ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ ఉన్నాయి. సో ఓకే, తెలుగు ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి. సో అందరికి నేను కొంతమందితో మాట్లాడితే తెలియదు అన్నారు. సో ఓకే స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశా. రీచ్ బాగుంది. సో మనం బేసిక్ గా జనాలకి ఏది నచ్చిందో అదే చేయాలి. సో ఎలాగైనా స్ప్రెడ్ అవుతుంది కదా. ఇప్పుడు మీ సిచ్యువేషన్ లో 45 lakhs లో ఉండి ఎవరన్నా ఎలాంటి హోమ్ లోన్ కానీ ఓ పర్సనల్ లోన్ కానీ తీసుకుందాం అంటే సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇది చేయకూడదు అని. సపోజ్ ఆన్ సైట్ వెళ్దాం అనుకున్నారు, ఓకే అక్కడ వెళ్ళిన తర్వాత మనం 3 to 6 months ప్రిపేర్డ్ గా ఉండాలి. సో ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్ కోరిలేట్ చేసుకుంటారు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో నాకు చాలా మంది మెసేజ్ చేసి, సో మీ వల్ల మేము మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసాము, సో మాకు లాంగ్ టర్మ్ లో హెల్ప్ అవుతుంది. సో చాలా మంది రీచ్ అయ్యారు అనమాట. సో అది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. ఆబ్వియస్లీ నెగిటివిటీ ఉంటుంది, సో అదేం పట్టించుకోకుండా మనం సో ముందుకు పోవడం అనమాట. సో ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్? అంటే నాకు మేజర్ గా ఇది నేను సిప్ స్టార్ట్ చేసాను, ఎస్ఐపి స్టార్ట్ చేసాను అనుకుంటానండి. సో దాని పరంగా ఏంటంటే అంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి, లేదంటే ఏ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ నాకు చూసారు, బేసిక్ గా నా ఓవరాల్ కెరీర్ చూసారు, గ్రాఫ్ చూసారు, అంటే నా ఏజ్, అంటే నా రిస్క్ అపటైట్ ఏంటి, అంటే ఏది కరెక్ట్ ఇన్ ద సెన్స్ అంటే ఇట్స్ నాట్ డిపెండ్స్ ఆన్ మై బిహేవియర్ కదా. మై బేసిక్ గా నా స్టేటస్ ని బట్టి ఎలా ఏది చూస్ చేసుకోవాలంటే ఏ టైప్ మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళాలి ఏంటి దాని గురించి. సో 38 కి వచ్చారు అంటే మీరు మీడియం రిస్క్ వచ్చారు. ఇప్పుడు ఎవరైనా కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళంటే వెరీ హై రిస్క్ తీసుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ టెన్యూర్ ఉంటుంది. మీరు ఆల్రెడీ 25 to 38 ఒక 13 years దాటేశారు ఆ స్టేజ్. సో మీరు మీడియం రిస్క్ లోకి వస్తారు. సో ఎవరన్నా అప్పుడే స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఇది హై రిస్క్ హై రివార్డ్. సో దీంట్లో ఎక్కువ ప్రపోర్షన్ పెట్టుకోవచ్చు వాళ్ళు. సో ఇన్ కేస్ బాగా డిప్ అయినా సరే వాళ్ళకి అంతా దీని మీద డిపెండ్ అయ్యి ఉంటారు. సో లాంగ్ లో కాబట్టి రికవర్ అవుతుంది. సో 38 కి వచ్చారు కాబట్టి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో పార్టిసిపేట్ చేయండి. కాకపోతే కొద్దిగా కంట్రోల్డ్ అనమాట. ఒక 40%, 50% ఎక్స్పోజర్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఉంచేలాగా, రిమైనింగ్ 50% సేఫ్ అసెట్స్, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, ఓకే ఇంకా నిఫ్టీ నెక్స్ట్ 50. సో అంటే స్టాక్ మార్కెట్ అంటేనే రిస్కీ. మ్యూచువల్ ఫండ్స్ అన్ని, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్ని వెరీ హై రిస్క్ జోన్ లోనే ఉంటాయి. సో దాంట్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అనేది వెరీ హై రిస్క్. సో లో రిస్క్ అంటే ఎఫ్డి లేదంటే లిక్విడ్ ఫండ్స్. సో మీరు ఇంకా 38 లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ 7-8 years వరకు మీరు 50% స్మాల్ క్యాప్ ప్లస్ మిడ్ క్యాప్, రిమైనింగ్ 50% ఇండెక్స్ ఫండ్స్ లోకి వెళ్ళిపోండి. సో 45 కి వచ్చినప్పుడు స్మాల్ క్యాప్ ప్రపోర్షన్ తగ్గించేసి, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ తగ్గించి రెండు కలిపి ఒక 30% పెట్టుకుంటారు. రిమైనింగ్ 40%
ఇండెక్స్ ఫండ్ లో పెట్టుకుంటారు. అప్పుడు మీరు లిక్విడ్ ఫండ్స్ లో కూడా వస్తారు అనమాట. సో లిక్విడ్ ఫండ్స్ ఏంటంటే మార్కెట్ వాలటిలిటీకి అంత ఇంపాక్ట్ ఉండదు అనమాట. ఇది బాండ్స్ మీద వీటి మీద ఇన్వెస్ట్ చేసి ఉంటుంది. అలా మీరు ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ నుంచి లెస్ రిస్క్ వస్తారు, లెస్ రిస్క్ నుంచి నో రిస్క్ వస్తారు అనమాట. ఎందుకంటే క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకోవడంతో పాటు క్యాపిటల్ ప్రొడక్షన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలనేది పర్సనల్ చాయిస్, నేను చెప్పకూడదు. నేను ఆల్రెడీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అనాలిసిస్ చేశాను అనమాట. సో దాంట్లో మీరు ఫండ్స్ ఇంకా స్టడీ చేయండి. ఎందుకంటే మీరు ఒక 20 years కి అలా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 4 hours 5 hours కూర్చుని దాన్ని స్టడీ చేసి పెట్టడం వెల్ సజెస్టబుల్ అనమాట. సో స్టడీ చేయండి ఫండ్ లాస్ట్ 5 years లో ఎలా చేసింది. సో డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి అనమాట. అప్ డౌన్ రేషియో, ఇంకా 5 years డౌన్ సైడ్ రేషియో అని చెప్పి, షార్ప్ రేషియో, ఆల్ఫా బీటా, టూ మెనీ థింగ్స్ ఉంటాయి. ఒక వీకెండ్ మీరు కూర్చున్నారంటే అన్ని అర్థమైపోతాయి. పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదన్నమాట, వెరీ ఈజీ కాన్సెప్ట్స్. చూసి దాంట్లో మీరు జాగ్రత్తగా డైవర్సిఫై చేసుకుని చేయండి. సో నేను కూడా మీకు కాంటాక్ట్ లో ఉండి హెల్ప్ చేస్తాను. ఓకే, సో ఇంకేమన్నా ఉన్నాయండి? ఓకే, ఆల్ రైట్ అండి. సో థ్యాంక్ యూ అండి ఇంటికి పిలిచినందుకు. సో అది మన సత్య స్టోరీ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.